హాయ్. హలో. నమస్తే. నేనండి మీ శారదని. ఈరోజు ఒక క్లయింట్ వచ్చారండి మనకు. ఆ క్లయింట్ చెప్పారు, "మేడం నాకు చాలా విపరీతమైన అప్పులవుతున్నాయి. ధన ప్రాప్తి కోసం ఒక మంచి రెమెడీ చెప్పండి" అన్నారండి. నేను అతనికి స్పెషల్‌గా అపాయింట్మెంట్ తీసుకున్నాను. కలిసాను. అతను మాట్లాడాక నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అతనిలో కాన్ఫిడెన్స్ చాలా అనిపించిందండి. చాలా పాజిటివ్ మైండెడ్ ఉన్నాడండి ఆయన. చాలా పాజిటివ్‌గా ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి వచ్చారండి. వాళ్ళ వ్యక్తిగత విషయాలు మనం చెప్పడం ఇష్టం లేదు కాబట్టి నేను చెప్పట్లేదండి. కానీ చాలా చాలా అసలు ఎంత పొలైట్‌గా ఉన్నాడంటే మనిషి. అంత దూరం నుంచి మేడం రెమెడీ చెప్తారు వినాలని వచ్చినందుకు ఆయనకు కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. ఆయన పేరు క్రాంతి. క్రాంతి గారు, మీకు నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలండి. అంత దూరం నుంచి కాల్ చేసి మరీ పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని ఆఫీస్కి రావడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీలాంటి వాళ్ళు ఇలాంటి క్వశ్చన్స్ అడగడం వల్ల నాకు కూడా మంచి రెమెడీ చెప్పాలనిపించింది. దీనికి చాలామంది డబ్బుపరమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం అని అడుగుతున్నారు. ఎవరికైతే ఫైనాన్షియల్‌గా సపోర్ట్ లేదు, నేను చేస్తున్న పనిలో నాకు ఫైనాన్షియల్‌గా కలిసి రావట్లేదు, నా వాస్తు బాలేదు అని అంటుంటారండి చాలామంది. అలాంటివి ఏమి ఉండవండి. అలాంటివి ఏవైనా ఉన్నా కూడా అన్నీ తొలగిపోయేలాగా నేను ఒక మంచి రెమెడీ చెప్తానండి. ఇది చాలా చాలా పవర్ఫుల్ కూడా, మనకందరికీ వర్కౌట్ అవుతుంది. ఏమీ లేదండి, జస్ట్ లక్ష్మీ కటాక్షం కలగాలి మనకు అంటే మనం ఎప్పుడు పాజిటివ్ మైండ్ సెట్తో ఉండాలి. ఎప్పుడు నెగిటివ్ మాట్లాడకూడదు. లా ఆఫ్ అట్రాక్షన్లో ఏమంటున్నామంటే మనము ఎప్పుడు పాజిటివ్ మైండ్ సెట్తో ఉండాలి. ఎప్పుడు నెగిటివ్ అనేవి ఆలోచన చేయకూడదు. మీరే పదే పదే అనుకుంటున్నారు, నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం అని అనుకుంటున్నారు కదా. కాబట్టి ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తుంది. ఎప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం అనుకోకండి. ఎందుకంటే మనం ఏదైతే అనుకుంటూ ఉంటామో విశ్వంలో అదే రిపీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను పేదోడు అని అనుకుంటూనే ఉంటారు. వాళ్ళు పేదవాళ్ళలాగే ఉంటారు. కోటీశ్వరులు ఎప్పుడు కోటీశ్వరులాగే ఆలోచన చేస్తారండి. మనం ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి అంటే మనం కూడా ఉన్నతంగా ఆలోచన చెయ్యాలి. మీరేంటి మేడం కూర్చొని హ్యాపీగా చాలా చెప్తారు, కానీ అవి మాకు కష్టం అని అంటే మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలండి. మనం మార్చుకోలేదంటూ ఏవీ ఉండవు తెలుసా. ఒక ఉద్యోగం పోయిందనుకోండి, లోన్లీగా ఫీల్ అవుతాం. నాకు ఉద్యోగం పోయింది అని ఫీల్ అవుతాం. ఎందుకు? ఇంకోటి ట్రై చేయొచ్చు కదా. ఇంకోటి ట్రై చేస్తే 10 ట్రై చేస్తే ఒకటి రాదా? ఖచ్చితంగా వస్తుంది. అదే డబ్బు పోయిందనుకోండి, 10 రకాలుగా ఆలోచన చేస్తే ఒక మార్గంలో అయినా మనకు వస్తుంది. కానీ మనం దాని గురించి ఆలోచన చేయం. ఫస్ట్ మనకి క్విక్గా పని జరిగిపోవాలి. ఈ రోజు ఎవరు కోటీశ్వరులు కాలేరు. ఈ రోజు ఎవరు అప్పుల పాలు కూడా అయిపోరు కదండి. ఈ రోజు ఎవరు ఐఏఎస్లో ఐపీఎస్లో అయిపోవాలి. దానికి ఒక శ్రమ అనేది ఉండాలి. నిరంతరం మనము దాంతో తర్జన భర్జన పడుతూ ఉంటేనే మనకు అది మన చేతికి వస్తుంది. దాని మీద ఒక ప్యాషన్ ఉండాలి. ఆ ప్యాషన్ తోటే మనము ఏదైనా చేయగలుగుతాం. ఎందుకో తెలుసా, ఏది కూడా కష్టం కాదు. మనుషులకి చాలా చాలా వరాలు ఉంటాయండి. ఆ వరాల్లో ఫస్ట్ వరం ఏంటంటే మనం మనిషిగా పుట్టడమే పెద్ద వరం అసలు. అందరూ పశుపక్షాదులన్నీ పుడతాయండి. వాటికి ఉన్న బాధలు మనకు లేవు. మనం హ్యాపీగా తిరగలుగుతున్నాం, మన ఇష్టానికి మనం బతకగలుగుతున్నాం. కానీ పశుపక్షాదులు అలా ఉండవు చూడండి. వాటికి కూడా ఎవరైనా పెడితేనే తింటాయి అవి. అవి ఎక్కడైనా వెళ్ళి ఆకు అలం తిని కూడా బతికేస్తాయి. కానీ మనం అలా బతకలేం కదా. మనకంటూ ఒక స్టేటస్ ఉంటుంది, మనకంటూ ఒక ఐడెంటిటీ ఉంటుంది. వాటికి ఏం ఐడెంటిటీ ఉండదు కదా. మన ఐడెంటిటీ మనమే కాపాడుకోవాలి. అలా లక్ష్మీ అనుగ్రహం కోసము, లక్ష్మి రావట్లేదు, లక్ష్మి వల్ల నాకు ఇబ్బంది ఉంది, డబ్బు నాకు కావాలి అని అనుకునే వాళ్ళు మనకు ఈ తెలంగాణలో మనకు ఈ ఫ్లవర్స్ దొరకడం కొంచెం క్రిటికల్. కానీ బెంగళూరు లాంటి ప్లేస్లో, లేకపోతే మన హైదరాబాద్ మౌండా మార్కెట్ అని ఉంది కదండి, ఆ మార్కెట్స్లో ఎక్కడైనా ఆర్డర్ తెచ్చుకోండి. సహస్ర పుష్పం అని తామర పువ్వులు దొరుకుతాయండి. అంటే 100 దళాలు ఉంటాయి, 100 రేకులు ఉంటాయి అందులో. ఆ 1000 రేకులు ఉంటాయండి. 1000 రేకులు ఉంటాయి. ఆ 1000 రేకులు ఉన్నటువంటి తామర పువ్వును తెచ్చుకోండి. తామర పువ్వు తెచ్చుకొని అందులో ఖచ్చితంగా 1000 రేకులు ఉంటాయండి. అవి మన తెలంగాణ ప్రాంతంలో పండడం చాలా రేరు. ఎక్కడి నుంచైనా మార్కెట్లో వస్తాయి. మార్కెట్లో ఎవరికైనా చెప్పి పెట్టారనుకోండి తెచ్చిస్తారు. కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు. ఒక 100-200 ఆ రేంజ్లో ఉంటుంది ఒక ఫ్లవరు. ఆ ఫ్లవర్ తెచ్చుకోండి. ఫైనాన్షియల్గా మీరు బాగా
సెటిల్ అవ్వాలి, మీకు లక్ష్మీ కటాక్షం తొందరగా జరగాలంటే కొంచెం కష్టపడాలి. కొంతమంది అంటారు, మేడం మీరు చెప్పే రెమెడీ మేము చేయలేకపోతున్నాము, మేము ఇంట్లో నుంచి కూడా బయటకు వెళ్ళలేము మేడం అని అంటారు. మనం కష్టపడకూడదు, ఫలితం రావాలంటే ఎలా అవుతుందండి? కాదు కదా, కష్టపడితేనే ఫలితం వస్తుంది. అలానే నేనేవో ప్రపంచంలో లేనివేవి చెప్పట్లేదు కదా. మనకి కంఫర్ట్గా కావాలి అంటే అన్నీ మన ఇంట్లో పండవు, మన ఇంటి ముందర దొరకవు కదండి. ఎక్కడ దొరుకుతాయో వెళ్ళి మనం సంపాదించుకోవాలి. మనకి ఇక్కడ మోండా మార్కెట్స్లో బాగా వస్తాయండి ఫ్లవర్స్. వాళ్ళకి చెప్పి పెడితే స్పెషల్గా మన కోసమైనా తెప్పించి పెడతారు. 1000 దళాలు ఉన్నటువంటి కమలాన్ని తెచ్చుకోండి. కమల పుష్పం తెలుసు కదండి, లోటస్, అది తెచ్చుకోండి. తామర పువ్వుని తెచ్చుకొని మీరు లక్ష్మీవారం అంటే ఇప్పుడు ధనుర్మాసంలో మనము గురువారాలని లక్ష్మీవారం అని అంటాము. మనం మామూలుగా అయితే శుక్రవారం ఎక్కువ లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాం. అదే ధనుర్మాసంలో మనము ఈ మాసం మొత్తానికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి కాబట్టి గురువారాలు కూడా మనము లక్ష్మీవారాలుగా చేసుకుంటాం. మీరు గురువారం అయినా చేయండి, లేకపోతే శుక్రవారం అయినా చేయండి. ఎక్కడైనా లక్ష్మీ టెంపుల్స్ ఉంటాయి కదండి, ఈ 1000 దళాలు ఉన్న తామర పువ్వును, దానిమ్మ పళ్ళు దొరుకుతాయండి మనకు, దానిమ్మ పళ్ళను తీసుకెళ్ళి, ఒక 2 దానిమ్మ పళ్ళు తీసుకెళ్ళండి, ఒక తేనె బాటలు తీసుకెళ్ళండి. ఆ దానిమ్మ పండుని విప్పి అందులో తేనె వేసి లక్ష్మీదేవికి తామర పువ్వు పెట్టేసి రండి. ఇలా మీరు ఒక 11 వారాలు చేయండి. మీకు లక్ష్మీ కటాక్షం అనేది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ జరుగుతుంది. ప్లస్ మీరు ఏ పని చేసుకొని వెళ్ళేటప్పుడు కూడా అమ్మవారిని తలుచుకొని పని చేయండి. మీకు పాజిటివ్ మైండ్ సెట్తోనే ఉండండి. 100% అనేది మీకు క్విక్ రిజల్ట్ అనేది వస్తుంది. ఈ 11 వీక్స్ చేసి చూడండి, మళ్ళీ మీరు ఇంకొక 11 వీక్స్ చేస్తారు, మీకు అంత పాజిటివ్నెస్ వస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవి కూర్చోవడమే తామర పువ్వులో కూర్చొని ఉంటుంది కదండి. 1000 దళాలతో ఉన్న తామర పువ్వు అంటే అమ్మకు చాలా చాలా ఇష్టము. మనకు కొంచెం రేర్గా దొరుకుతుంది, కానీ కొంచెం మనం ఎక్కడైనా చెప్పి పెడితే మాత్రం 100% తామర పువ్వు దొరుకుతుందండి. ఒకవేళ అలాంటి తామర పువ్వు దొరకలేదు అనుకోండి, ఇన్ కేసు నార్మల్ తామర పువ్వు పింక్ కలర్ దొరుకుతుంది. ఆ పింక్ కలర్ తామర పువ్వు అయినా తీసుకెళ్ళి ప్రతి వారము ఒక 11 వారాలు లక్ష్మీదేవి టెంపుల్లో ఇచ్చి దానిమ్మ పళ్ళలో తేనె వేసి అమ్మవారికి మీ సంకల్పం చెప్పేసి రండి. ఖచ్చితంగా మీకు డబ్బు పరమైనటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ తొలగుతాయి. ఫైనాన్షియల్గా మీరు కొంచెం కుదుట పడతారండి. థ్యాంక్ యూ.